మార్నింగ్ సార్. నమస్తే. హాయ్ లూసీ. ఏంట్రా సీరియస్ కొన్నావేంటి? ఉండక ఏం చేయమంటావు? కబుర్లు చెప్తూ కాలం వెలుబుచ్చుతున్నావు. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నావు. మ్యూజిక్ ఆల్బమ్ హీరోయిన్ చేస్తాను, టాప్ రేంజ్ కి తీసుకెళ్తాను అంటూ నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నావు. నిన్ను నమ్ముకుంటే నాకు చిప్పే గతి. బతికుంటే బాలనాగమ్మ డ్రామా ఆడుకోనైనా నేను బతికేస్తా. ఇక చాలు, నన్ను వదిలే. కూల్ కూల్ కూల్. మూర్తి జీనియస్, వన్ అండ్ ఓన్లీ జీనియస్. మూర్తి మాట ఇచ్చాడంటే కాంక్రీట్ తో స్లాబ్ వేసినట్టు. ఈ మాట ఇప్పటికీ 1000 సార్లు చెప్పావు. నిన్ను నమ్మను. నమ్మాలి నమ్మాలి డియర్. నా మాట నమ్ము. నన్ను నమ్మితే నీ లైఫ్ అంతా జాలీగా జాలీగా బతికేయచ్చు. కమా నిజమే. కమా సిట్ డౌన్. కూర్చో డార్లింగ్. సార్ మీకోసం మీరు ఆల్బమ్ డైరెక్టర్ వచ్చినాడు సార్. బుద్ధి లేదురా నీకు? వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలియదురా ఈడియట్. లోపల బోల్డ్ అని అనేక రకాలైన పనుల్లో ఉంటాం. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు. ఏదో చింపాంజీ గుండు కొట్టించిన మొహం నువ్వును. వెళ్ళా బయట ఎవరో డైరెక్టర్ ఉన్నా అంటే పిలువు. నేను వచ్చిందా చెప్పడానికి, నువ్వు గొప్ప దాన్ని. సారీ డార్లింగ్. నాకు వస్తుందిరా టైము. మే ఐ కమ్ ఇన్ సార్? లోపలికి వచ్చి కమిన్ సార్ అంటారు. యూస్లెస్ ఫెలో. కూర్చో. థ్యాంక్ యూ సార్. నా పేరు జాక్సన్ రేమో అండి. అవును. నేను మ్యూజిక్ ఆల్బమ్ డైరెక్టర్ అండి. మ్యూజిక్ ఆల్బమ్ డైరెక్టరా? నీ ఫేస్ చూస్తే అలా లేవే. కళ్ళకి రంగేసినంత మాత్రం యూత్ అయిపోతావుట్రా. ఇచ్చనా నాకు యూత్ కాన్సెప్ట్స్ కావాలయ్యా. యూత్ యూత్ నాకు యూత్ అంటే చాలా ఇష్టం. ఓల్డ్ కాన్సెప్ట్స్ నాకు నచ్చవు. నా థాట్స్ కూడా చాలా యూత్ఫుల్ గా ఉంటాయి సార్. ఇందులో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది సార్. కాన్సెప్ట్ నువ్వు నాకు చెప్పు. అది అద్భుతం కాదో నేను చెప్తాను. నువ్వెవడో డిసైడ్ చేయడానికి. అర్థమైంది కదా? యూత్ యూత్ కాన్సెప్ట్. కమాన్ కమాన్ టెల్ మీ ది కాన్సెప్ట్. ఈ జీనియస్ తో జిమ్మిక్లు చేయకు. జీవితాంతం ఫీల్ అవుతావు. అర్థమైందా? కమాన్ టెల్ మీ. ఓపెన్ చేస్తే సెలౌట్ లో ఒక అందమైన అమ్మాయి. సెలౌటీలో అందమైన అమ్మాయి? వెరైటీ సార్. ఓహో వెరైటీ. అలా వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది సార్. ఏది సెలౌటీలో వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది సార్. ఆవిడ మన హీరోయిన్ సార్. మన హీరోయిన్ ఏంట్రా? అంటే నీకు నాకు హీరోయినా? కాదు సార్, మన కాన్సెప్ట్ లో హీరోయిన్ సార్. ఓకే ఓకే. ఆ అందమైన అమ్మాయి స్విమ్ సూట్ లో, సంకన కడవతో. అందమైన అమ్మాయి స్విమ్ సూట్ లో సంకల కడవ పెట్టుకుందా? సూపర్ సూపర్. అలా 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 నడుచుకుంటూ సముద్ర పొడ్డుకు వస్తుంది సార్. సముద్ర పొడ్డుకు వచ్చిందా? ఓహో. అలా వచ్చి ఆ కడవతో ఆ సముద్రంలో ఉన్న నీటిని ముంచి ఆ నీళ్లతోటి సంకన పెట్టుకుని అలా ఒయ్యారంగా హంసలా నడుస్తూ. కడవతోటి సముద్రంలో నీళ్లు ముంచుకుందా? హంసలా నడుస్తూ వస్తుందా? వెరైటీ సార్. సార్ కొత్తగా రాశాను సార్. ఆమెలా హంసలా నడుస్తూ దాహార్తితో అలమటించిపోతున్న చిన్నారులకి ఆ నీళ్లు అలా పోస్తూ పోస్తూ. సముద్ర పొట్టున చిన్నారులు ఉన్నారా? దాహార్తితో అలమటిస్తున్నారా? సముద్రపు నీళ్లు వాళ్ళకి పోసిందా? ఎస్ సార్. సముద్రపు నీరు చిన్నారుల దాహార్తిని తీర్చడం వెరైటీగా ఉంటుంది సార్. అబ్బో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలా నీళ్లు పోస్తుండగా ఇక్కడ మన సాంగ్ సార్. సాంగ్ ఏంటో సాంగ్? రీమిక్స్ సాంగ్ సార్. రీమిక్స్ సాంగ్. అవును సార్. ఏది కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల. రీమిక్స్. థ్యాంక్ యూ సార్. నిలబడరా నిలబడు. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అంట. ఎదవ కాన్సెప్ట్ ఇల్లును. యూత్ వీడు మొహం. మనం యూత్. నువ్వు చేయి ఆఫీస్ ఇది. రేటోని పాజిటివ్ ఉందా? నాకు ఎందుకో ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది అనిపించడం కాదు, ఓకే అవుద్ది. బీ పాజిటివ్. రేయ్, ఒక డైరెక్టర్ ఆటోలో తీసుకురావడం ఏంట్రా? బడ్జెట్ కంట్రోల్ అమ్మా. వీడి గురించి తెలిసిందే కదా. అరే డబ్బులు ఇచ్చిరా. సార్ 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 పైసలు సార్. పైసలు ఉంది కదా. మీటర్ చూసి చెప్పు. మీటర్ చూసినా భయ్, నువ్వు చూసి చెప్పవా? 200 ఎక్స్ట్రా 50. ఎక్స్ట్రా 50 ఏంది? ఇంత దూరం తీసుకొచ్చినా కదా, ముందే చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తున్నా కదా. 200 ఎక్స్ట్రా 50. ఓ పని చేయి, ఈ 200 లేలే. నీకు దండం పెట్టి తీసుకోలే. 1 మినిట్. ఓ 200 మీటర్ ఈ క్వార్టర్ ఎక్స్ట్రా పండగ. ఎక్స్క్యూజ్ మీ, జీనియస్ మూర్తి గారిని కావాలండి. హలో
సార్ ఎండి గారి కోసం వచ్చారు సార్. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. సతీష్ చెప్పింది చెయ్యి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? సేమ్ లొకేషన్ ఫిక్స్ అయ్యి నేను చెప్తున్నాను కదా. మనకు ఓకే అవ్వాలి. ఇక్కడ నేనే రా ఎండి గారిని ఎవరు కలవాలి? నేనే. రండి. సతీష్ చెప్పింది చెయ్యి. సేమ్ లొకేషన్ ఫిక్స్. అరే సతీష్. సో యు ఆర్ మిస్టర్ దీపక్. హలో సార్. ఐ యామ్ మూర్తి. జీనియస్, వన్ అండ్ ఓన్లీ జీనియస్. నైస్ టు మీట్ యూ సార్. కాన్సెప్ట్ చెప్పండి. వితౌట్ బ్రేక్ చెప్పడం నాకు అలవాటు సార్. ఓహో, మీకు అభ్యంతరం లేకపోతే. ఓకే ఓకే సార్. కాన్సెప్ట్ నా మనసుకు హత్తుకునేలా ఉండాలి. కమాన్ టెల్ మీ కాన్సెప్ట్. సార్ కాన్సెప్ట్ ఏంటంటే మన ఇండియన్ సారీని ఎన్ని రకాలుగా కట్టగలుగుతాం అంటే మనకు తెలిసినట్టుగా మన మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగు ఇలా డిఫరెంట్ ఇండియన్ సారీస్ కట్టే స్టైల్స్ ఉన్నాయి కదా సార్. ఈ స్టైల్స్ అన్నింటినీ కలిపి ఒక అమ్మాయికి వేసి చాలా అందంగా చూపిస్తూ మన ఇండియన్ కల్చర్ గొప్పతనం గురించి ఒక మ్యూజిక్ వీడియో తీయాలని సార్. ఇది సార్ కాన్సెప్ట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. కాన్సెప్ట్ మీది, కథానాయక నాది. మీరు అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పారు. నేను అదిరిపోయే హీరోయిన్ ఇస్తా. ఎవరు సార్? హవ్విషి. ఎందుకు సార్? ఎందుకంటయ్యా? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్. నీ హీరోయిన్ తనే. పిచ్చగా ఉంది కదూ. అగ్రిమెంట్ చేసుకుందామా? రైట్ నౌ. నాకు కొంచెం టైం కావాలి సార్. ఆలోచించుకో. 1 minute, 2 minutes, 1 day, 2 days. ఆలోచించుకొని చెప్తాను సార్. ఇది హీరోయిన్. కుర్రోడు కంగారు పడ్డాడు. ఎందుకు? నిన్ను చూసి, నీ అందాన్ని చూసి. వస్తాడు, డెఫినెట్గా వస్తాడు. అయినో. చూసావా, నేను చెప్పానా వస్తాడని? నాకు తెలిసయ్యా నువ్వు వస్తావని. ఎక్స్పెక్ట్ చేశాను నిన్ను. కూర్చో. చెక్ బుక్ గెలగి. మొత్తం వర్క్ అంతా అయిపోయిందా? సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తున్నారు? లొకేషన్ సెట్ అవ్వగానే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. బట్ అవుట్పుట్ గుర్తుంది కదా? ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సార్. హీరోయిన్ గుర్తుంచుకో. దీని అమ్మ జీవితం. ఓకే ఓకే సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆడి జీవితంతో ఆడుకుంటున్నావు కదరా. వీడి దగ్గర చాలా విషయం ఉంది. చాలా బాగా తీస్తాడు. రేపు నుంచి హీరోయిన్. రెడీ? సూపరే సూపరే. అటు అటు అటు. హలో మేకప్ మీరు కింద తీసుకుంటారు. ఓకేనా? హలో గర్ల్స్, ప్లీజ్ కమ్. అదిగో ఆ పక్క రూమ్ లో ఉండండి. ఫాస్ట్. అరే నువ్వు బాల్కనీ రూమ్ లో ఉంటారా? ఏసీ కూడా ఉంది. ఓకేరా. ఎలా సత్పండు? నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందన్నా. ఏంటి వర్కౌట్ అయినా? లేదన్నా. ఈసారి వర్కౌట్ వదిలే. సెపరేట్ గా రూమ్ ఓకే అది. హలో అన్నయ్య, ఏం చేస్తున్నానే? క్రియేటివిటీ. ఇగో వీడి ఫోటో అర్జెంట్ గా తీసి పెట్టుకోండి. మైండ్ యువర్ బిజినెస్. బాబు వస్తున్నా. ఏంట్రా డ్యామేజర్? హలో దిబ్బు, సిటీ నుంచి రిటర్న్ అయ్యారా? ఏంట్రా రిటర్న్ అయ్యేది? ఇప్పుడే ఎంటర్ అయ్యాం, ఇంకా చాలా పని ఉంది. అరే ఏంట్రా మరి షూటింగ్ ఏంట్రా? 7 o'clock క్యాన్సిల్, 2 o'clock క్యాన్సిల్. మరి నైట్ పెట్టుకోమంటా? రే నన్ను కంగారు పెట్టకండ్రా, క్రియేటర్ని. పెట్టే. ఓకే. అరే షూటింగ్ క్యాన్సిల్ అయినా మందు తీసుకురండి రా. ఏ గ్యాప్ బా? ఎవరు అసలే షూటింగ్ క్యాన్సిల్, మీకు టెన్షన్ పడుతుంది. హలో అరే ఫ్యాన్ కీపింగ్, గాల్ నాట్ కమింగ్, గోయింగ్. మీ అమ్మ? నో మమ్మీ. వాట్? షూటింగ్ యువర్ డాటర్, నాట్ యు. ఓకే. 2 జ్యూస్ కాలింగ్. 2 జ్యూస్. రే 2 జ్యూస్. ఓకే సార్. అయ్యా సన్లైట్ ఉంటుందో చూడు. సార్ ఓకే. ఓకేనా? స్టడీగా ఉంటుందా? సార్. రెడీ? ఆర్డర్ సార్. టోనీ 1 second. మైత్రి కెమెరా వంక చూసి నవ్వుతూ దండం పెట్టవా? యా ఓకే రెడీ. రే టోనీ, మైత్రి నవ్వాక కొంచెం జూమ్ బ్యాక్ చేసి మిగతా వాళ్ళందరినీ ఇంక్లూడ్ రే కెమెరా కొంచెం జరుపు. అమ్మాయికి జూమ్ వెళ్ళు. మంచి పార్టీ ఒకటి ఉంది. మన అమ్మాయిని హీరోయిన్ చేసేద్దాం. ఏంటి నీ కళ్ళకి నేను హీరోయిన్ లా కనిపించట్లేదేంటి? నా కళ్ళకి కనబడుతున్నారు మేడం. మంచి పోజ్ ఇవ్వండి. 1 and 2 and 3 and 4. పడాలా? ఆపండి. 7 8 and I repeat. ఆపండి. నేను కదా హీరోయిన్. దాన్ని పెట్టి షూట్ చేస్తారేంటి? పక్క తీసుకెళ్ళి. టోనీ నెక్స్ట్ షాట్ ఫ్రంట్. రే కెమెరా ఎక్కితే సెంటర్ లో పెట్టు. చూడక్కడ ఏం
జరుగుతోంది అక్కడ? నన్ను తీసి పడేసి వేరే దాన్ని పెట్టుకొని షూటింగ్ చేస్తున్నారు. అమ్మా అమ్మా, ఆ మూర్తి గారికి ఫోన్ చేయి బాబే. ఫోన్ ఇవ్వరా? హలో కృష్ణ లైట్ దించో. ఈ డైలాగ్ ఓకేనా? ఏయ్ నువ్వు వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. నా హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్. నేను చేసానంటే ఎవరైనా పైకి వెళ్ళిపోవాల్సిందే. ఉదాహరణకి లూసీ ఇప్పుడు తను హీరోయిన్ గా చేస్తుంది. రేపు నువ్వు కూడా చాలా టాప్ రేంజ్కి వెళ్ళిపోతావు. ఒరే పిఏ, నీ బాస్ కి చెప్పు నేను ఇక్కడ హీరోయిన్ గా పీకేసి వేరే దాన్ని పెట్టి షూటింగ్ చేస్తున్నారు ఇక్కడ. సార్ లూసీని హీరోయిన్ గా తీసేశారట. ఏంటో నువ్వు మాట్లాడేది? వాట్ లూసీ? మరి కాకా కహాని చెప్తున్నాను అనుకున్నావా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దాన్ని పీకేసి దాని ప్లేస్ లో నన్ను పెట్టాలంతే. లూసీ, మూర్తి జీనియస్ హియర్. డోంట్ వరీ, నేను మాట్లాడతాను కదా. హోల్డ్ డౌన్, కూల్ డౌన్. ఆ రాంబాబు గారి ఫోన్ ఇస్తున్నా. రాంబాబు ఇదిగో మాట్లాడు. మీ ఎండి మూర్తి. హలో రే, ఫోన్ డైరెక్టర్ కి. సార్ ఒక్క నిమిషం. దీపు ఎవర్రా? మూర్తి గారు. సార్ చెప్పండి సార్. లేదు సార్, అమ్మాయిని మార్చండి. దానికి రీజన్ డైరెక్టర్ ఫోన్ ఇవ్వు. డైరెక్టర్ ఇట్లా, ప్రొడ్యూసర్ ఇట్లా, మధ్యలో మేనేజర్లో చచ్చిపోతున్నాం. చెప్పండి సార్. నీకు చెప్పేదంటే ముందు డైరెక్టర్ ఫోన్ ఇవ్వు. లేదు సార్, డైరెక్టర్ గారు షార్ట్ లో ఉన్నారు సార్. ప్లీజ్ సార్. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? మూర్తి, వన్ అండ్ ఓన్లీ జీనియస్ మూర్తి. జీనియస్ తో పెట్టుకుంటే జీవితాంతం ఫీల్ అయిపోతారు. ఇవ్వడం కుదరదు సార్, బిజీగా ఉన్నారు సార్. నువ్వు మర్యాద ఫోన్ ఇస్తావా ఇవ్వా? తెలుసురా, మీరు ఫోన్ ఇవ్వరని నాకు తెలుసు. నేనే వస్తాను, వచ్చి మీ అంత తేలుస్తాను. హలో హలో పెట్టేశాడు. దీపు ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్నావేట్రా? ఇలాంటి దరిద్రమైన న్యూస్ తప్ప మంచి న్యూస్ ఎప్పుడు తెచ్చావురా? మేడం కేరా బేబీ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? మనం ఎదుటి వాళ్ళని ఏడిపించాలి కానీ. నాకు చాలా బాధగా ఉంది మమ్మీ. లైట్ తీసుకో. రేపా మూర్తి గారు వస్తారు కదా, వీళ్ళందరికీ తాట తీసేస్తాడు. అప్పుడు దిక్క కుదురుతుంది ఎదవలకి. అంతేనా? అంతే బేబే, నువ్వేం టెన్షన్ పడకు. ఆ మూర్తి గారు వీళ్ళకి ఫోన్ చేశాడు మమ్మీ, అయినా వీళ్ళు రెస్పాండ్ కావడం లేదు. సర్లే వదిలే, పద వెళ్ళి పడుకుందాం. అసలే నా గ్లామర్ పాడైపోతుంది. బాబే, ఆ మూర్తి గాడికి ఫోన్ చేసావా? చేశాను మమ్మీ, డైరెక్టర్ తో మాట్లాడతానన్నాడు. మరి వీళ్ళేంటి వాళ్ళ పాటికి వాళ్ళు షూటింగ్ చేసేసుకుంటున్నారు. నేను వెళ్ళి కడిగేసి వస్తా. వద్దులే మమ్మీ, ఆ మూర్తి గారు వస్తారుగా, వాళ్ళ పని పడతాడు. 1 2 3 4 5 అమ్మే, ఆ మూర్తి గారు వచ్చారు. ఉన్నారు సార్. అసలే మంట మీద ఉంటాం, మళ్ళీ మంట పడతాయి. మూర్తి వాళ్ళు చూడండి మూర్తి, వాట్ ఇస్ దిస్? Don't worry. I will talk, my dear. You don't worry. సైడ్ గో గో గోరా. సార్ డైరెక్టర్ గారు నమస్కారం సార్. టోనీ, నేను మాట్లాడతాను, మీరు సైలెంట్ గా చదవండి. ఈ బ్లాక్ లో షార్ట్స్ అయిపోయినాయిరా, నెక్స్ట్ ఆ బ్లాక్ లో తీద్దాం అనుకుంటున్నాం. అది బానే ఉంది. సార్ డైరెక్టర్ గారు కానీ అదంతా ఫీల్డ్ మరి. అరే వల్లే, అదంతా క్లియర్ చేయించు. మూర్తి గారు చెప్పండి. చెప్పండి మూర్తి గారు. రే రాంబాబుట్రా, సార్ వీళ్ళిద్దరికి భోజనం పెట్టి కార్లో ఇంటికి పంపించే. పొద్దు నుంచి అదే పనిలో ఉన్నా. అయితే బస్సులో పంపించేరా? ఆటో దీన్ని డాన్సెస్ లో కలిపేసి దీన్ని ఇంటికి పంపించే. ఓకే సార్. ఆటో వచ్చే సగం బడ్జెట్ మీ మేకప్ లకి అయిపోయింది. అమ్మాయి మాత్రం టైట్ లో ఉంటుంది, మిగతా వాళ్ళు మూమెంట్. ఓకేనా? డైరెక్టర్ గారు, ఇంత అందమైన మోడల్ ని ఎలా సెట్ చేశారు, ఎలా ఒప్పించారు? టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను, చెప్పండి. అది టాప్ సీక్రెట్ కానీ సారీ సార్. సారీ ఎందుకు? మీకు చెప్పకుండా హీరోయిన్ మార్చినందుకు. ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, దాన్నే ఉంది. మనం చేసే ప్రాజెక్ట్ వల్ల మీ ఛానల్కి మంచి పేరు రావాలి సార్, అంతేగాని మీరు ఇలా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకురాకండి. ఓకే ఓకే ఓకే, నాకు ఒకసారి పరిచయం చెయ్యి. రండి.
మైత్రి ఈయన ఓకే 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 ఐఎమ్ మూర్తి, జీనియస్ మూర్తి, వన్ అండ్ ఓన్లీ జీనియస్ మూర్తి, ఎండి హను టీవీ. హలో సార్. మన ఆల్బమ్ కి ప్రొడ్యూసర్ ఈయన. ఇంత మంచి హీరోయిన్ దొరికిన సందర్భంగా జస్ట్ వెయిట్, మన వాళ్ళందరికీ బ్రహ్మాండమైన గ్రాండ్ గాలా పార్టీ అరేంజ్ చేస్తున్నాను. ఇన్ ది ఈవినింగ్ సెలబ్రేట్ యువర్ సెల్ఫ్. హ్యాపీ హ్యాపీ. కట్ డాన్స్ కట్ ఇలాంటివన్నీ ఉండకూడదు. ఫుల్ ఎక్సైట్మెంట్, ఎంజాయ్. ఓకే సంధ్య ఆగు, నేను సెట్ చేస్తా. అక్కర్లేదు. అక్కర్లేదంటే ఎలా? షూటింగ్ లో ఇబ్బంది అవ్వదు. అరే ఓయ్, నీ హైట్ ఎంతో తెలుసా? హైట్ తో సంబంధం ఏముంది సంజ, నేను చెప్పిన విషయం ఏం చేశాను? మొదలెట్టావా? నాకు ఇష్టం లేదని చెప్తే అర్థం చేసుకోవే. అది కాదు సంజ, ప్లీజ్. ఏయ్, ఎలా చెప్తే అర్థమవుతుంది నీకు? ఐ లవ్ యూ చెప్తే అర్థమవుతుంది, ప్లీజ్. సరే, రాత్రి నా రూమ్కి రా, అర్థమయ్యేటట్టు చెప్తా. ఇక్కడ పడుకొని ఉంటుంది కాదే. ఇక్కడ పడుకుంది. సంధ్య ఎంత అందంగా ఉందో. భయపెట్టించింది. చూడు స్వప్న, ఇక అమ్మ నాన్నలతో పని లేదు. మన ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను. నీకు ఇష్టమేనా? వెరీ గుడ్ డెసిషన్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. ఏ ఉండు రే, ఆంతోని నీకేం చెప్పారా? లైటింగ్ చేయమని చెప్పి నువ్వేం చేస్తున్నావు? లైటింగ్ కొడుతున్నా. ఎలా పని చేసుకోబా. లైఫ్ లైట్గా తీసుకోకండి. పట్ట పగలొద్దయ్యేంట్రా, మైండ్ తొప్పిందా? ఓహో, రాత్రి ఎఫెక్ట్ ఇంకా దిగలేదా? అందుకేరా ఎక్స్ట్రా యాక్టివిటీస్ వద్దనేది. అరే, నీ పర్సనాలిటీ ఏంటి, నీ బిల్డప్ ఏంటి, అసలు దేనికైనా సంబంధం ఉందా? బిల్డప్ ఏంటి? క్రియేషన్. కోటి క్రియేషన్ మానుకొని డైరెక్టర్ చెప్పిన పని చెయ్యి. ఎలా ఎలా? అయ్యో రేయ్, ఆ కెమెరా తీసుకురా. ఇదిగో సత్తి, ఇలా రా, ఇటు వచ్చి కుర్చీలో పెట్టు. నేను రాను. రమ్మన్నానా? సర్లే, వస్తున్నాను. ఏంటి? ఇది కొంచెం కుట్టు. నేను కొట్టను. కుడతావా? మీ చీప కంప్లైంట్ చేయాలా? చెప్పుకోపో. ఇదిగో సుధాకర్ గారు, సుధాకర్ గారు. వద్దులే, కుడతాను. తిరుగు. అరే బుజ్జి, ఇట్లా. సార్ మందు కావాలా సార్? 24 గంటలు మందేనారా? అప్పుడప్పుడు గ్యాప్ ఇవ్వాలి. అవునరా, ఆ ఫుడ్ ఏంటిరా చండాలంగా ఉంది. మెస్ మార్చండి, మంచి ఫుడ్ పెట్టండి రా. సరే, కమిషన్లు కనుక కక్కులు పడుతుంది. అరే, ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తున్నాడు కదరా, అందరం కష్టపడి పని చేస్తున్నాం. ఫుడ్ పెట్టండి రా, మంచి ఫుడ్ పెట్టండి, పుణ్యం వస్తుంది. అలాగే సార్. వెళ్ళు. ఒక్క నిమిషం. నీ పేరేంట్రా? బుజ్జి సార్. బుజ్జా? అవును సార్. గజం గడ్డం పెంచాలి. బుజ్జి ఏంట్రా? అసలు పేరు కొండారావు అండి. కొండ. అసలు పేరు కొండారావు, బుజ్జి. ఏంటి పేరుకేమో బ్లూ లేబుల్, లోపలంతా గుడంప అచ్చు నీలాగా. ఎలా అరే అరే చూడాలి తెప్పించరా. సరే సార్. నువ్వు అరే మూతలు తిప్పి మినరల్ అని చెప్పకరా విజయ్. జనరలా మినరలా నేను చెప్తా. జనరల్. సార్ కాఫీ. నేను ఎప్పుడైనా కాఫీలు తాగినా? తాగలేదు. నేను ఎప్పుడైనా కాఫీలు తాగినా? లేదు సార్. అవుట్. చూడాలి పంపి. సరే సార్. నీదేంట్రా? సార్, ఈ బిల్లులు కొంచెం పెండింగ్. ఎవరిది బిల్లు? హీరోయిన్ సార్. హీరోయిన్. 2 యాపిల్స్, 2 బత్తాయిలు, 2 కొబ్బరి బొండాలు. అవును సార్. 25, 30,
2400 ఏంట్రా? సారీ సార్, సున్నా ఎక్కువ పడింది. సున్నా ఎక్కువ పడితే అరే ఒక్క సున్నా ఎక్కువ పడ్డా ప్రొడ్యూసర్ సున్నా అయిపోతాడు రా. 240 రూపాయలు రా. ప్రొడ్యూసర్లు బతకనివ్వండి రా. ప్రొడ్యూసర్ బతికితే సినిమా బతుకుద్ది. సినిమా బతికితే 100 మందికి అన్నం దొరుకుద్దిరా. దీని సంగతి తర్వాత చూస్తా. సున్నా సంగతి తర్వాత చెప్తా. గో. హలో దీపక్. రాంబాబు ఫోన్ చేసి దీపక్ ఎలా పెట్టాలి? బా ఎవడు ఫోన్ చేసినా నువ్వు తగులుతావేంట్రా? సార్ మూర్తి గారు బాగున్నారా సార్? సరే సర్లే. అక్కడ షూటింగ్ బాగా జరుగుతుందా? బ్రహ్మానందం సార్. మీ ప్రొడక్షన్ బాగా జరగకపోవడం సార్. ఎవరన్నా పోయారా? పోయారు సార్. పోయారా? ఎవరు? మీరే. నేను పోవటం ఏంట్రా? నీకేమన్నా బ్రెయిన్ నుండి మాట్లాడుతున్నావా? షూటింగ్ వచ్చి పోయారు కదా సార్. ఓకే సార్. ఓ పోవటం అంటే అదే. రేయ్ నేను బతికుండగా నీకు ఫోన్ చేయండి రా. పెట్టే ఫోన్ పెట్టే. అరే 2 సోడాలు. అరే 2 సోడాలు ఇచ్చేయండి రా. అమ్మాయ్యా ఇవాళ వరకు ఎవరు పోలేదు. రే దీపక్ ఫోన్ చేయి. సార్ రింగ్ అవుతుంది సార్. రింగ్ అవటమే కాదు అవతల వాయిస్ కూడా వస్తుంది. ఫోన్ ఎత్తి నాకు ఇవ్వు. హలో సారీ. హలో రాంబాబు గారు, నేను జీనేష్ మూర్తి గారు పిఏ. ఇటే మొత్తం నీ చరిత్ర అంతా చెప్తావు వాడికి. అమ్మాయి ఏరా రాంబాబు బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను సార్. షూటింగ్ ఎలా జరుగుతుంది? ఫుల్ బాటిల్ ఫ్లేమ్ విత్ సోడా అంత సూపర్. ఓరి నీ పోలికలు పొరిమీరు దాట. ఎంతసేపటికి మందు గొడవనేట్రా? Hey, don't insult me and don't insult drinkers also. We are taxpayers. స్టేట్ గవర్నమెంట్ కి బోర్డు అంతా ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి హాస్పిటల్స్ రోడ్లు అన్ని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయి. దిస్ ఈజ్ ఎంటీఎస్ ఫోన్. 1 పైసా 2 seconds ఫ్రీ. ఫుల్ టాక్ టైమ్ అండ్ మోర్ ఆఫర్స్. యూజ్ ఎంటీఎస్ ఫోన్ మ్యాన్. యూ ఎంటీ. అబ్బే వీడి నోట్లు నోరు పెట్టకూడదు. దరిద్రం. ఓకే రాంబాబు నేను ఉంటాను. అంటే అక్కడ షూటింగ్ ఎలా జరుగుతుందో కనుక్కుందామని ఫోన్ చేశా. ఉంటాను. అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఎలా ఉందో ఏంటో నేను టెన్షన్ పడుతుంటే వీడు మందు గొడవ వీడు చెప్తాను. ఏంట్రా ఏంట్రా తొంగి చూస్తున్నావు? తీసుకో పదా. ఇది తప్ప బ్యాలెన్స్ ఏం లేదుగా? అన్నీ చూసుకున్నాను సార్. షూరా? ఎస్ సార్. ఓకే మైత్రి 2 షాట్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. సాయంత్రం గుమ్మడికాయ కొట్టేస్తాను. అవునా? సాంగ్ నువ్వు అనుకున్నట్టు వచ్చిందా? యా. రేయ్ వర్క్ అయిపోయిందిరా. సాయంత్రం గుమ్మడికాయ కొట్టాలి. అప్పుడే? అవును. యూనిట్ అందరికి సాయంత్రం డిన్నర్ అయింది. మరి డ్రింక్స్ చెప్పింది నీకు కదరా, వస్తాయిలే. సాయంత్రం 3 ఫుల్ బాటిల్, అలాగే 10 బీర్ కేసులు, బిర్యానీ, కమిషన్లు తినకండి. అలాగే అకౌంట్లో 100 పక్కన 0 లక్ష పెట్టకండి. ప్రొడ్యూసర్ బాగుండాలి. వెళ్ళండి.